హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండింగ్లో ఉన్న అంశమే అమెరికాలో ఉన్న భారతీయ ఇల్లీగల్ వలసదారులను గెంటేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమందిని కూడా వారి యొక్క C-17 యుద్ధ విమానంలో తరలించినట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు అమెరికాలో భారతీయులు లీగల్గా ఎంతమంది ఉన్నారు, ఇల్లీగల్గా ఎంతమంది ఉన్నారో చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటారు. సో మన భారతీయులు అమెరికాలో మన డాలర్ విలువను బేస్ చేసుకుని ఇక్కడ స్టడీ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, డబ్బు సంపాదించవచ్చు అనే కారణంతో మనం ఎక్కువ మంది అక్కడ వెళ్తూ ఉంటారు. దాంట్లో లీగల్గా వెళ్ళేవారి కంటే ఇల్లీగల్గా వెళ్ళేవారు ఎక్కువ ఉంటారు ప్రతి దేశం నుంచి అమెరికాకి. అయితే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లీగల్గా వెళ్ళేవారు ఇండియా నుంచి మెక్సికోకి వెళ్ళి మెక్సికో నుంచి మెక్సికో అమెరికా యొక్క బార్డర్ ద్వారా ఇల్లీగల్గా అమెరికాలోకి ఎంట్రీ అవ్వడం జరుగుతుంది. సో మొత్తం 15 నుంచి 20 మిలియన్ల మంది భారతీయులను తిరిగి పంపించాలని చెప్పేసి ట్రంప్ నిర్ణయించుకున్నట్టుగా సమాచారం వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మన జయశంకర్ సార్ చెప్పిన విషయం ఏంటంటే, ఒకవేళ అమెరికాలో భారతీయులు ఇల్లీగల్గా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి ఉంటే భారతీయులే, కాబట్టి వాళ్ళను తిరిగి తీసుకోవడం అనేది మా బాధ్యత. ఖచ్చితంగా అది ఒక లెజిటిమేట్ రిటర్న్ టు ఇండియా, వాళ్ళకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. సో ఇక్కడ ఈ పిక్చర్ చూడొచ్చు. సో మొత్తానికి వచ్చేసి మనకు 205 మంది ఇల్లీగల్ వలసదారులను తిరిగి పంపిస్తున్నట్టుగా ఒక యుద్ధ విమానంలో ఎక్కి పంపించినట్టుగా మనకైతే వీడియోలు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. సో అది ఇంకా ఇండియాలోకి ల్యాండ్ అవ్వలేదు. సో అది ఏ క్షణమైన ఇండియాలో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అమెరికా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపైన ఉత్కంఠ రేగుతుంది. చూడండి, ఇక్కడ C-17 US మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లోకి ఎలా ఎక్కిస్తున్నారు అనేది CNBC టీవీ ఛానల్ సంబంధించిన విజువల్స్. సో ఓవరాల్గా అమెరికాలో 5.4 మిలియన్ల మంది భారతీయులు ఉన్నారు. ఈ మొత్తం వచ్చేసి అమెరికా పాపులేషన్లో 1.47%. దీంట్లో 34% వచ్చేసి అమెరికాలో పుట్టినవారు, 66% ఇల్లీగల్ వీళ్ళు అంటే వలస వెళ్ళినవారు. 34% అక్కడ బార్న్ అయితే 66% వచ్చేసి మైగ్రెంట్ వలస వెళ్ళినవారు. సో వీళ్ళు ఇల్లీగల్ వెళ్ళినవారు ఇంకా వేరే. సో ఇప్పుడు ఈ లీగల్గా వెళ్ళిన వారికి, లీగల్గా కరెక్ట్ ఉన్న వారికి ఏ సమస్య లేదు. ఇల్లీగల్గా వెళ్ళిన వారి గురించి మాత్రమే ఈ చర్చ నడుస్తూ ఉంది. సో ఓవరాల్గా H-1B వీసా ద్వారా 2023 నాటికి 3,86,000 మంది ఉన్నారు. ఇది మొత్తం 72.3%. సో ఇక్కడ చూడొచ్చు, మన జీ న్యూస్ తెలుగులో కూడా కవర్ అయింది. మరికొన్ని గంటల్లో విమానం భారత్ చేరుకునే అవకాశం. సో వలసదారులతో భారత్ బయలుదేరిన విమానం అని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ మనకు C-17 మిలిటరీ ప్లేన్లో మనకు పంపిస్తున్నట్టయితే ఇన్ఫర్మేషన్. సో దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్ వస్తే మనమైతే మాట్లాడుకుందాం. సో వీడియో కింద నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.